అక్క మీ పేరు? నాగమణి. నాగమణి. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? మేము ఇక్కడ సంవత్సరం 15 నెలల నుంచి ఉంటున్నాం. 15 నెలలు. ఇల్లు ఎప్పుడు వచ్చింది? లాస్ట్ డిసెంబర్లో వచ్చింది. దాని వాల్యూ ఎంత తెలుసా మీకు? 5 లక్షలు. సుమారు 5 లక్షలు. 5 లక్షలు విలువ చేసే ప్లాట్ మీకు ఎప్పుడన్నా గతం? లేదు, రాలేదు. ఎంత కట్టారు మీరు దానికి? రూపాయి. నిజంగా రూపాయికి రిజిస్ట్రేషన్ అయింది. రూపాయి కూడా కట్టలేదు. ఎవరు ఇచ్చారు మీకు ఇల్లు? జగన్ గారు. జగన్ గారు కొట్టేస్తాం. వేస్తాను. జగన్మోహన్ గారి సంక్షేమ పథకాలు అమ్మఒడి వచ్చింది, ఇల్లు వచ్చింది, నాకు పెన్షన్ వస్తుంది 3000. ఎందుకు మీకు పెన్షన్ ఎందుకు వస్తుంది? వికలాంగుల పెన్షన్. ఇంటికి వచ్చి ఇచ్చిపోతారా? నేనే అంటే ఇప్పుడు ఇంత ముందు ఉన్న చోటకి వెళ్ళాలి. ఇంతకుముందు బాపని నగర్లో ఉన్నాము, అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటున్నాను నేను. ఇంతకుముందు ఇంటికి వచ్చి ఇచ్చిపోయేది కదా మామూలుగా. అంటే ఇక్కడ మార్చుకోలేదు నేను, ఇంకా అక్కడ మేము అక్కడ ఉన్నాము, మా సొంత వాళ్ళు అక్కడే ఉన్నారు, ఇంకా అక్కడ ఉన్నాం మేము. 13 ఏళ్ళు అద్దెకే ఉన్నాం. అమ్మఒడి ఎంత వస్తుంది? అమ్మఒడి 12,000 వస్తుంది. 12,000 సంవత్సరానికి 12,000. ఎన్ని సంవత్సరాలు పడ్డది మీకు? నాకు 3 ఏళ్ళు పడింది. 3 ఏళ్ళు. ఈ సంవత్సరం పడలేదు, మధ్యలో ఒక సంవత్సరం పడలేదు. 3 ఏళ్ళు 30,000 వచ్చింది సుమారుగా. ఇంకా ఏ పథకాలు వచ్చినాయి? ఇల్లు వచ్చింది, ఇంకా పెన్షన్ వచ్చింది, ఇంకా అంతే. సుమారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 1,50,000 లబ్ధి పొందింటావా? ₹1,00,000 పొందాను. ₹1,00,000 పొందారు పెన్షన్ ద్వారా. చంద్రబాబు హయాంలో నేనేం పొందలేదండి. ఇల్లు రాలేదు, నాకు పెన్షన్ రాలేదు, ఏమీ రాలేదు. అప్పుడు అప్లై చేసుకున్నావా? అప్లై చేసుకున్నాను కానీ రాలేదు. జగన్ అన్న గారు వచ్చిన తర్వాత వచ్చినాయి. మళ్ళీ ఓటు వేస్తాను, ఖచ్చితంగా వేస్తాను. ఇలా మంగళగిరిలో లోకేష్ అని పోటీ చేస్తుంది టీడీపీ నుంచి. వైసీపీ నుంచి లావణ్య అని ఒక తెలుసా? లావణ్య తెలుసు. వస్తారా ఎప్పుడన్నా ఇక్కడ? ఇటు వస్తారు. అయితే లావణ్య గారు గెలుస్తారంటారా? మరి ఓటు వేస్తాం, ఖచ్చితంగా గెలుస్తారు. అంటే నారా లోకేష్ మాజీ సీఎం చంద్రబాబు కొడుకున్నారు కదా, ఆయన మీద గెలవగలుగుతారంటారా? గెలిచే అవకాశం ఉంది. ఆడవాళ్ళందరూ కలిసి వేస్తే ఓటు గెలుస్తారు కదా. సరే సుమారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో 175 స్థానాలు ఉన్నాయి కదా, జగన్మోహన్ రెడ్డి ఎన్ని స్థానాలు గెలవచ్చు? 175 గెలవచ్చు కదా. బస్సు యాత్ర అంతా బాగానే ఉంది కదా, మంచిగా ఉందంట. మళ్ళీ జగన్ వస్తే బాగుంటుంది. చేయూత ఆసరా అన్నీ పడుతున్నాయి కదా, పెన్షన్ ఇంటికే వచ్చేస్తున్నారు కదా. అందుకని. నా పేరు కుమారి. ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా ఉంది? బాగానే ఉంది. వచ్చిన దగ్గర నుంచి కూడా మాలాంటి పేదలకి అన్నిట్లో కూడా సహాయంగా ఉంటున్నారు. ఏ ఇబ్బందులు లేకుండా మమ్మల్ని ఆదుకుంటున్నారు. మా ఇంటి అన్నదమ్ముళ్ళ మాకు నిలబడి అండగా ఉంటున్నారు. మేము ఎంతో సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు పథకాలు ఏమేమి వస్తున్నాయి మీకు? ఆయన పెట్టిన అన్ని పథకాలు వస్తున్నాయి. ఆడుగుతురు అంటూ దిగులు లేకుండా ఇంట్లో ధైర్యంగా ఉంటున్నాం ఇప్పుడు. ఇదివరకు భర్త సంపాదిస్తేనే బతికేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళ అండ లేకపోయినా కూడా ఆయన సహాయంతో ధైర్యంగా ఉంటున్నాము. ఇల్లు వచ్చిందా నీకు? వచ్చింది. అక్టోబర్ 2వ తారీఖున ఇది అలాట్ చేశారు మాకు గృహప్రవేశం. అంటే దీని వాల్యూ సుమారు ఒక 6 లక్షల నుంచి 8 లక్షల వాల్యూ ఉంటుంది. దీన్ని ఫ్రీ ఇచ్చిండు. ఇంత ముందు ఎవరు ఇవ్వలేరు కదా, ఇవ్వలేదు. చంద్రబాబు కానీ ఏ ప్రభుత్వం ఎవరు ఉన్నప్పుడు మాకు ఆ సౌకర్యం లేదు. ఇప్పుడు కరెంటు బిల్లులు లేకుండా ఇల్లులు కానీ పేదలు అనే వాళ్ళ మేము ధైర్యంగా ఉంటున్నామంటే ఆయన అండ చూసుకుని మేము ధైర్యంగా నిలబడ్డాం. ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ ఇంట్లో? ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ ఇంట్లో? మాయా నాకు, నా కూతురికి, నా కొడుకు కొత్తగా పెట్టాము. 3 ఓట్లు. అన్ని ఓట్లు జగన్కి వేస్తావా? అవన్నీ మీకు ముందే మేము ఎలా చేస్తాం చెప్పకూడదు, మీకు తెలుసు కదా. అన్న అయితే బాగానే ఉంది. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లబ్ధి పొందిన అమౌంట్ ఎంత మీరు? మేము సుమారుగా ఇప్పుడు 3 సంవత్సరాలు 18,000 వేశారు. 18 ఈ సంవత్సరం మాత్రం ఇంకా వేయలేదు. వేస్తాం అంటున్నారు. వేస్తారని నమ్మకంతో ఎదురు చూస్తున్నాం ఇబ్బందుల్లో ఉండి. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిందమ్మా, అందుకని ఇబ్బంది అయింది. ఈ పింఛన్లు ఏవైతుందో ఇంత ముందు ఇంటికి వచ్చి ఇచ్చిపోయేటోళ్ళు వాలంటీర్స్ ఆపేశారు. దీన్ని ఎలా చూస్తారు మరి మీరు? పరిస్థితిని అర్థం చేసుకుంటాం. ఎలా చూసేదే ఉంది. ఇప్పుడు దాకా మాకు ఏ ఇబ్బంది లేకుండా ఇంటికి వచ్చేస్తున్నారు కదా. ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది కాబట్టి వాలంటీర్స్ ఆపేశారు. అయినా కానీ సచివాలయంకి వెళ్ళి తెచ్చుకుంటున్నాం. ఏ ఇబ్బంది లేదు మాకు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి బాగా చేసింది అంటావు. చంద్రబాబు కంటే బెటరా? అప్పటికన్నా కూడా ఇప్పుడు మేము బాగానే ఉన్నాము. బాగుంది. రైట్ అమ్మా. ఆర్కే గారు కూడా మాకు ఏ ఇబ్బంది వచ్చినా చెప్పగానే గబక్కున హెల్ప్ చేయడానికి వచ్చేవారు ముందుకి. నారా లోకేష్ వస్తారా? నారా లోకేష్ అట్లా రాడా? ఇప్పటి వరకు అయితే మమ్మల్ని అలా పట్టించుకోలేదు. లావణ్య గారు కానీ ఆర్కే గారు కానీ మేము ఏది చెప్పినా కూడా గబక్కున పట్టించుకుంటారు, మాకు అందుబాటులో ఉంటారు. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. అస్సలాము అలైకుం.